తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు 20 ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్, నల్లగొండ, వగైరా ప్రాంతాల బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు రావు, చాలా గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు 7, 6, 11 మంది చచ్చిపోయే పరిస్థితి. చాలా దుర్భరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం ఎటు పోవాలి, ఏ దారి పట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఏది ముఖ్యం, అగమ్యం, కొత్త కొండలు ఈగలు వచ్చినట్టు. అటువంటి రాష్ట్రాన్ని ఒకటి ఒక పొదరిల్లు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క, నిరుపేదల యొక్క, నోరు లేని ముసలి వాళ్ళ యొక్క బోస తీర్చాలని ఆసరా పెన్షన్ మొట్టమొదటి 200 దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం. ఆ పై టర్మ్లో మనం 2000 చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది, సంతోషంగా ఉండేది, బాగా ఉండేది. వ్యవసాయం స్థిరీకరించాలి, రైతు బాగుండాలి అంటే నీళ్లు రావాలి, చెరువులు బాగా కావాలి. కాకతీయ రాజులు కట్టినటువంటి చెరువులు బాగా అయితేనే నీళ్ళు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ జలాలు ఉంటాయి, రైతు స్థిరపడతారని ఒక 5-6 కార్యక్రమాలు తీసుకున్నాం. మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు, మన దేశంలో మొదటికే లేదు. మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు, మేము రైతులమని చెప్పుకున్న వాళ్ళు, రైతు నాయకులమని చెప్పుకున్న వాళ్ళు, స్వయంగా రైతులమని చెప్పుకున్న వాళ్ళు, చరణ్ సింగ్ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ కావచ్చు, వాళ్ళంతా రైతులే. నిజానికి నేను కూడా రైతునే, ఎవరు పెట్టలే. అశోక్ గులాటి అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం ఇట్లా జరిగింది, శిథిలమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి. మంచి పంట చేయడానికి రాలవాన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుందంటే తలగాక ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలి. రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇస్తామనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దామనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగికి 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనాం అవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, ఎకరాన్ని తెచ్చిస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి, మధ్య దళారీ లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టింది, ఆయన ట్రాక్టర్ దుంత పైసలు అవసరం ఉంటాయి, ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది. ఎవరు అవసరం ఎట్టుందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వమని చెప్పిన. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారీ లేడు, ఇవన్నీ అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంక్లో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా బంధు వస్తా ఉంది. చాలా బాగా జరిగింది. సరే ఈ టర్మ్లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాం, కానీ అది కింది దించేస్తారు. నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్ళు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8, 9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ ఖండాలు చూసినారు. ఇక సార్ నీళ్ళ దాకా వచ్చినాయి. అక్కడక్కడ భయంకరంగా తుంగ మునిసిపోయింది చాలా దగ్గర. ఇక వద్దు అనే దాకా మా పొలాలు జారు పడుతుంది అనే దాకా కూడా నీళ్ళు వచ్చింది.
నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయ్యేటట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని. అట్లనే వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాషా జరిగింది. రైస్ మిల్లర్లు గోల్మాల్ తీస్తాం, కరువు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోయిచర్ లేదనడం, 17% లేదనడం. మీటింగ్ పెట్టి నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఎట్లా సాల్వ్ కావాలన్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, ఇది కీలకమైన మాట అని చెప్పి మొత్తం మనమే పొందాము ఉంటే ఎంత నష్టం వస్తుందని నేను అడిగాను. సార్ ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 700,000 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళని దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడిని కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళా మధ్య దళాలు లేడు, సిటీలు లేవు, స్టేట్లు లేదు, బీట్లు లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులోకి వచ్చినట్టు చేశాం. దీంతో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా, ఈ కథ అంతా మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్న కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు శాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తూ ఉంది రైతులలో, ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకచ్చి కూడా 100 రూపాయలు ఏం నష్టం లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం. హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఉన్నారు. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది. ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో తెచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు. 100కి ఎవడో ఒకరు చెడిపోవచ్చు, కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పని చేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా